ఓకే అండి. అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ అసలకి ఏందనంటే మన 'కళ్యాణ్ రామ్' గారి 'డెవిల్' ఫిల్మ్ రిలీజ్ అయింది. సో ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో అందరికి నచ్చితే తప్పకుండా కొంచెం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి జస్ట్ ఒక సపోర్ట్ చేయండి. సో టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుందామా. బ్రిటిష్ కాలంలో సినిమా అయితే రన్ అవుతుంది. మీ అందరికి తెలిసిందే ఎలా ఉంటుందనేది. సో స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు స్టోరీ మొత్తం బ్రిటిష్ కాలంలో ఉన్న విజువల్స్ అయితే కనిపిస్తాయి. అక్కడిదే మనకు చూపెడతారు. ఏం లేదు, రాజుల కాలంలో మనకు విజయ అనే ఒక అమ్మాయి చనిపోతది భయ్య. ఎందుకు ఎలా చనిపోయింది ఏందనేది మన కళ్యాణ్ రామ్ గారు వెతుకుతారు. దాంట్లో వచ్చి ట్విస్ట్‌లు గానియచ్చు, లేకపోతే అక్కడ ఏముంటాయి ఆ సీన్స్ మాత్రం నేను చెప్పలేను. మీరు మూవీ చూస్తే అర్థమైతే నేను ఓవరాల్‌గా స్టోరీ ఏమని చెప్పినా కూడా మీకు కొంచెం లీక్ దొరికినా అర్థమైపోతాయని నేను చెప్తాను. అండ్ ఈ ఫిల్మ్ ఓవరాల్‌గా చూడొచ్చంటే చూడొచ్చు భయ్య. నిజం చెప్తున్నాను చూడొచ్చు. అడల్ట్ కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా బ్రదర్ అంటే మరీ అంత ఏం లేదు. అంత కొంచెం లవ్ ట్రాక్ అయితే ఉంటుంది గానీ మరీ అంత అనిపియలేదు నాకైతే. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే భయ్య, మూవీలో ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్ బాగా నచ్చాయి. కానీ స్క్రీన్ ప్లేని కొంచెం అటు ఇటు లాగా అయితే అనిపించింది. ఓవరాల్‌గా ఫిల్మ్ అయితే చాలా బావుంటుంది. అండ్ మన సంయుక్త మీనన్ గారి పెర్ఫార్మన్స్ గానియచ్చు, మన హీరో పెర్ఫార్మన్స్ గానియచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి ఒక మ్యూజిక్ ఉంటే ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ ఓకే, ఓకే అన్నట్టు అనిపించింది. మరీ అంత సాంగ్స్ గాని, లేకపోతే బీజీఎం గాని అంత లేకపోయినా గూడా మూవీలో స్టోరీ అనేది చాలా బావుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ‌లోకించి చెప్పాలంటే స్టోరీ చాలా బావుంది గాబట్టి మూవీ అయితే నాకైతే ఒక ప్లస్ పాయింట్‌గా అయితే నచ్చింది. అంతకు మించి మూవీలో నాకి మిగతాయన్నీ ఒక యావరేజ్ అన్నట్టు అనిపించినాయి. అండ్ ఇంకొక విషయం ఏందంటే దీంట్లో మన కళ్యాణ్ రామ్ గారు గెటప్ గానియచ్చు. సో, అవి మాత్రం ఆ సీన్స్ కూడా ఓకే అన్నట్టు అనిపించినాయి. ఎందుకంటే మనకు ఇదివరకు చూసిన 'బింబిసార'లో చూసిన గెటప్ గానియచ్చు, లేకపోతే 'అమిగోస్‌లో' 3 డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. సో, ఇవి చూసుకున్నా కూడా మనకు దాంతోని కంపేర్ చేస్తే ఇది అంతా ఏం కాకపోయినా కూడా ఓకే అన్నట్టు అనిపించింది. మన కళ్యాణ్ రామ్ గారికి ఇదొక మంచి మూవీ అంటే స్టోరీ పర్టిక్యులర్‌గా అయితే ఈ మూవీ అయితే ప్లస్ పాయింటే. కానీ మిగతా సాంగ్ గానియచ్చు, లేకపోతే బీజీఎం గానియచ్చు, బీజీఎం కూడా అటు ఇటు ఉంటది నార్మల్‌గానే. అండ్ ఈ మూవీ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బావుంటుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొచ్చేసరికి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా చాలా అనిపిస్తది. అంటే సెకండ్ హాఫ్‌లో చాలా స్టోరీ ఉంటుంది. డెప్త్ అండ్ ట్విస్ట్‌లు గాని, సో, ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్‌గా ఫిల్మ్ అనేది మీరందరూ చూడొచ్చంటే అందరూ చూడాల్సిన ఫిల్మే. తప్పకుండా థియేటర్‌లకెళ్ళి చూడాల్సిన ఫిల్మ్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మన కళ్యాణ్ గారికి ఈ మూవీ అనేది చాలా ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. అంటే పెట్టారన్నట్టు తెలుస్తుంది. అండ్ అవన్నీ క్లియర్ అయ్యాలంటే మూవీ హిట్ అవుతుందా? ఎలా అవుతుందనేది ఇగ మనం ఒక వెయిట్ చేసి చూడాలి. మరి మూవీ ఎలా ఉండబోతుంది? హిట్టా? కొంచెం తెలుస్తది కదా మనకు. ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి. సో, ఓవరాల్‌గా ఈ టైప్ అయితే ఉంటుంది భయ్యా ఫిల్మ్. అండ్ అందరికి నచ్చుతుందంటే ఒక స్టోరీ అంటే బ్రిటిష్ కాలంలో జరిగిన స్టోరీ మీరేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ ఫిల్మ్‌కైతే ఎళ్ళొచ్చు. మూవీలో అంత లవ్ స్టోరీ గాని అట్లాంటి ఎక్కువ డెప్త్ అయితే ఉండదు. నార్మల్‌గానే ఉంటాయని చెప్పాను. సో, మీరు ఆ ప్రకారంగా ఆలోచించుకొని వెళ్ళనా వద్దనేది మీ మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ వీడియో అయితే ఇది. వీడియో అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. టాటా గైస్.